హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రెసిపీస్. ఈరోజు మనమైతే చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఇలా కుక్కర్లో నేను పప్పుని 3 టైమ్స్ కడిగేసుకున్నాక ఇలా స్టవ్ మీద పెట్టుకున్నానండి. నేనైతే పప్పుని విజిల్తో వండను, ఎందుకంటే విజిల్ కన్నా కూడా వితౌట్ విజిల్తో పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో అందుకని నేనైతే విజిల్ పెట్టనండి, ఇలా సిమ్లో పెట్టి మంటని వండుతానండి పప్పుని. ఈరోజు మనమైతే ఇది చూద్దామండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈరోజు పప్పు వండుకుందామండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది విజిల్ లేకుండా పప్పు చేసుకుంటే. ఇలా పప్పు ఉడకడానికి సుమారు ఒక 20 నిమిషాలు టైం తీసుకుంటుందండి. కాబట్టి ఈలోపు అండి పప్పు ఉడికేలోపు అయితే మనం ఒక ఉల్లిపాయని 3 పచ్చిమిర్చిని తీసుకుందామండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా వస్తుందండి. ఈ ఉల్లిపాయని 4 బద్దలుగా కట్ చేసుకోవాలండి. అలానే ఈ 3 పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. పప్పు ఉడికినాక ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చిని కూడా పప్పులో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, నేనైతే ఉల్లిపాయని ఇలా కట్ చేసుకున్నానండి. అలానే పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి పొడవుగా ఇలా కట్ చేసుకున్నానండి. అలానే ఇక్కడ చూసినట్లయితే అండి పప్పు చూసారా ఉడుకుతూ ఉంది. పప్పు ఇలా మనకి ఉడుకుతూ ఉన్నప్పుడే అండి కొంచెం పసుపు వేసేసుకుందాము. పసుపు అలానే కొంచెం కల్లుప్పు వేసుకుందామండి. ఇలా పప్పు కొంచెం ఉడికినాకండి ఇందులోనే ఇప్పుడు మనం ఉల్లిపాయని అలానే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవచ్చండి. పప్పు కొంచెం ఉడికిపోయింది, నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. అలానే ఇప్పుడు మనం దీనిపైన ఒక ప్లేట్ని పెట్టేసుకుందామండి. ప్లేట్ పెట్టుకోవడం వల్ల పప్పు అనేది కొంచెం త్వరగా ఉడికిపోతుంది. ఇది నేను తీసుకున్న చింత చిగురు ఆకండి. నేను ముందుగానే 3 సార్లు కడిగేసుకున్నాను. కడుక్కున్నాక పక్కన ఆరపెట్టుకున్నానండి. ఆ నీరంతా దిగిపోవాలి కదా, అందుకని నేను పక్కన కొంచెం సేపు ఆరపెట్టుకున్నాను ఈ చింత చిగురు ఆకుని. ఇప్పుడు మనం పప్పులో వేసే ముందు ఈ ఆకుని ఇలా గట్టిగా నలపాలండి. ఇలా నలపడం వల్ల పులుపు అనేది పప్పులోకి దిగుతుందండి. అందుకని ఇలా మనం గట్టిగా నలుపుకోవాలి ఈ ఆకుని. ఇలాగా ఉడుకుతున్న ఈ పప్పులోకి మనం బాగా నలుపుకున్న ఈ చింత చిగురు ఆకుని వేసేసుకోవాలండి. బాగా నలుపుకోవాలి, పులుపు అనేది మొత్తం దిగుతుంది పప్పులోకి. అప్పుడు పప్పు చాలా బాగా వస్తుందండి, పుల్ల పుల్లగా బాగుంటుంది కూడా. అందుకని బాగా నలుపుకోవాలి. ఇలాగా చింత చిగురు ఆకుని పప్పులోకి వేసేసుకున్నాక ఇలా మనం తిప్పుకోవాలండి ఒకసారి. మనం ఇప్పుడు చింత చిగురు వేసుకున్నాం కాబట్టి చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే చింత చిగురు చాలా పులుపు ఉంటుంది. అందుకని మనం చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదు. మేమైతే చింతపండు వేసుకోమండి, ఈ పులుపు మాకు సరిపోతుంది. కొంతమంది పులుపు సరిపోని వాళ్ళు చింత చిగురుతో పాటు చింతపండు కూడా వేసుకోవచ్చు. అలానే మనము ఇలా ఉడుకుతున్నప్పుడు 4 రొబ్బలు కరివేపాకు రొబ్బలు కూడా వేసుకుందామండి. కరివేపాకు వాసన కూడా పప్పుకి పడుతుంది, బాగుంటుంది పప్పు అయితే. అలానే ఇప్పుడు మనము 1 స్పూన్ కారం వేసుకుందామండి. ఒక స్పూన్ కారం సరిపోతుందండి మనకైతే. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది బాగా. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే మనం పప్పు ఉడిపోయింది కదండి, ఉడికింది కాబట్టి ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికండి ఇది. కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులోకి దినుసులన్నీ వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, కొంచెం సాయిపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు కొంచెం,
5-6 వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు లాస్ట్లో వేసుకుందాము, ముందుగానే వేసుకుంటే బ్లాక్ కలర్లోకి అయిపోతుందండి, మాడిపోతుంది. ఒకసారి అటు ఇటు తిప్పుకుందామండి ఈ తాలింపుని. ఈ తాలింపులో కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ డైజెషన్ కూడా, అరుగుదలకి కూడా బాగా పనిచేస్తుందండి. కొంచెం ఇంగువ వేసుకుందాము మనమైతే. ఈ తాలింపులన్నీ ఏగిపోయాయండి. ఇప్పుడు మనమైతే లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ వేగిపోయిన తాలింపునండి ఈ పప్పులోకి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు పప్పు మొత్తాన్ని తాలింపు వేసుకున్నాక ఒకసారి ఇలా మొత్తం కలుపుకుందామండి. తాలింపు మొత్తం పప్పులోకి పడుతుంది. ఈరోజు మన రెసిపీ అయితే ఇదండి, చింత చిగురు పప్పు. మీరు కూడా మీకు కుదిరినప్పుడు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పప్పు ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి మీరు వండినప్పుడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అత్తమ్మ రెసిపీస్. థ్యాంక్ యూ.